స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరైతే అబ్రాడ్లో చదువుకోవాలి అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆప్షన్గా యూకేనే సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో దానికి రీజన్ ఏంటంటారు? యూకేలో వచ్చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ అకాడమిక్ రెప్యుటేషన్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో అదర్ కంట్రీస్ కూడా ఇలా ఎడ్యుకేషన్, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాయి అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. బట్ వేరస్ యూకేనే టాప్గా, అవుట్ స్టాండింగ్గా అదర్ కంట్రీస్తో కంపేర్ చేస్తే టాప్లో ఉండడానికి గల రీజన్స్ ఏంటి? సో మేజర్గా వచ్చేసి ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ యూకేలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్కి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? సో స్టూడెంట్స్కి వచ్చేసి లైక్ వాళ్ళు బ్యాచిలర్స్ చూస్ చేసుకున్నా కానీ, మాస్టర్స్ చూస్ చేసుకున్నా కానీ టాప్ ఇండస్ట్రీస్ ఏమున్నాయండి యూకేలో జాబ్ ఆపర్చునిటీస్ కోసం? కమింగ్ టు ఫినాన్స్, ఇన్వెస్ట్మెంట్, బ్యాంకింగ్ వచ్చేసి మనకి PwC, KPMG, డెలాయిట్ అండ్ HSBC బ్యాంక్స్ లాంటి ఫైనాన్షియల్ సెక్టార్స్ ఉన్నాయి. అండ్ ఇంజనీరింగ్ అండ్ టెక్ రిలేటెడ్ వచ్చేసి యాపిల్, మైక్రోసాఫ్ట్ అండ్ ఆల్సో గూగుల్, అమెజాన్ లాంటి కంపెనీస్ కూడా బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాయి. యూకేలో కెరీర్ అలాగే స్టడీస్ గురించి మిమ్మల్ని అప్రోచ్ అయినటువంటి స్టూడెంట్స్కి మీరు ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? సో నేనేం సజెస్ట్ చేస్తానంటే, సో ఇక్కడ వచ్చేసి కమింగ్ టు గ్లోబల్ విజన్ ఓవర్సీస్, ఇట్స్ కంప్లీట్లీ వన్ స్టాప్ డెస్టినేషన్ where the student can be able to get entire assistance under one roof. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. అబ్రాడ్లో తమ ఎడ్యుకేషన్, మాస్టర్స్, గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేయాలి, అలాగే అబ్రాడ్లో మంచి జాబ్తో హ్యాపీగా సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు యూకేనే బెస్ట్ ఆప్షన్గా చూసుకుంటున్నారు. సో అలాంటి యూకేలో ఎడ్యుకేషన్కి సంబంధించి అలాగే కెరీర్కి సంబంధించి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు గ్లోబల్ విజన్ ఓవర్సీస్ కెరీర్స్ నుంచి అడ్మిషన్ కౌన్సిలర్ ప్రబలిక. వారితో మాట్లాడదాం. హాయ్ ప్రబలిక. హలో మనస. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరైతే అబ్రాడ్లో చదువుకోవాలి అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆప్షన్గా యూకేనే సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో దానికి రీజన్ ఏంటంటారు? సో యూకేలో వచ్చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ అకాడమిక్ రెప్యుటేషన్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ ఎడ్యుకేషన్ కూడా అఫోర్డబుల్గా దొరుకుతుంది. అండ్ ఆల్సో రీసెర్చ్ ఆపర్చునిటీస్, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, వన్స్ ద స్టూడెంట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయాక కెరియర్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా బాగుంటాయి. సో దాట్స్ ద రీజన్ స్టూడెంట్స్ అనేది ఎక్కువగా యూకే చూస్ చేసుకుంటున్నారు. ఓకే. సో స్టూడెంట్స్ యూస్ చేసుకోవడానికి మోస్ట్ పాపులర్ ప్రోగ్రామ్స్ ఏంటి ఇక్కడ? ప్రోగ్రామ్స్ వచ్చేసి లైక్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి యూకేలో. ఇందులో వాస్ట్ పాపులర్ ప్రోగ్రామ్స్ వచ్చేసి ఫైనాన్స్, బ్యాంకింగ్, బిజినెస్ మేనేజ్మెంట్, IT, ఇంజనీరింగ్, డేటా సైన్స్, AI అండ్ ఆల్సో పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువగా చూస్ చేసుకుంటున్నారు. ఓకే. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ యూకేలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్కి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? స్టూడెంట్స్కి వచ్చేసి లైక్ వాళ్ళు బ్యాచిలర్స్ చూస్ చేసుకున్నా కానీ, మాస్టర్స్ చూస్ చేసుకున్నా కానీ దిల్ బి గెటింగ్ 2 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా అండి. సో ఈ పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఎలా అంటే లైక్ వాళ్ళు ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ చేసుకోవడానికి వాళ్ళకి వీలు ఉంటుంది. PhD ప్రోగ్రామ్స్ చేసిన వాళ్ళకైతే 3 years పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఉంటుంది. ఈ 2 years పోస్ట్ స్టడీ వర్క్ వీసాలో ఏంటంటే వాళ్ళకి ఇంటర్నేషనల్ కంపెనీస్ తో వర్క్ చేసే ఛాన్స్ దొరుకుతుంది. అండ్ ఆల్సో దే కెన్ బి ఏబుల్ టు గెట్ మల్టీ కల్చరల్ ఎక్స్పోజర్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళకి లభిస్తుంది. ఓకే. సో ఇప్పుడు 2025లో టాప్ ఇండస్ట్రీస్ ఏమున్నాయండి యూకేలో మనకి జాబ్ ఆపర్చునిటీస్ కోసం? కమింగ్ టు ఫినాన్స్, ఇన్వెస్ట్మెంట్, బ్యాంకింగ్ వచ్చేసి మనకి PwC, KPMG, డెలాయిట్ అండ్ HSBC బ్యాంక్స్ లాంటి ఫైనాన్షియల్ సెక్టార్స్ ఉన్నాయి. రస్ కమింగ్ టు బ్యాంకింగ్, ఫినాన్స్ అండ్ ఆల్సో కన్సల్టింగ్ పరంగా కూడా. అండ్ ఇంజనీరింగ్ అండ్ టెక్ రిలేటెడ్ వచ్చేసి యాపిల్, మైక్రోసాఫ్ట్ అండ్ ఆల్సో గూగుల్, అమెజాన్ లాంటి కంపెనీస్ కూడా బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాయి కంపారిటివ్లీ అదర్ డెస్టినేషన్స్ తో పోలిస్తే. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కి యూకేలో ఎంప్లాయబిలిటీ అలాగే వాళ్ళ ఎర్నింగ్ పొటెన్షియల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. వన్ స్టూడెంట్ బ్యాచిలర్స్ అయినా, మాస్టర్స్ కంప్లీట్ చేశాక సో దిల్ బి గెటింగ్ ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ. అందులో వచ్చేసి డిపెండింగ్ అపాన్ ద సెక్టార్, డిపెండింగ్ అపాన్ ద ఇండస్ట్రీ దే చూస్. సో స్టార్టింగ్ వచ్చేసి అరౌండ్ 30,000 pounds నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ కెన్ గో అప్ టు 50,000, 60,000 pounds వరకు కూడా వెళ్తుంది పర్ ఇయర్ యాన్యువల్ ప్యాకేజ్ వచ్చేసి వాళ్ళకి. సో అదర్ కంట్రీస్ కూడా ఇలా ఎడ్యుకేషన్, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాయి అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. బట్ వేరస్ యూకేనే టాప్గా, అవుట్ స్టాండింగ్గా అదర్ కంట్రీస్తో కంపేర్ చేస్తే టాప్లో ఉండడానికి గల రీజన్స్ ఏంటి? మేజర్గా వచ్చేసి ట్యూషన్ ఫీ కూడా రీజనబుల్గా ఉంటుంది. టాప్ యూనివర్సిటీస్లో కూడా స్టూడెంట్ ఎర్లీగా అప్లై చేయడం వలన దే కెన్ బి ఏబుల్ టు అట్రాక్ట్ గుడ్ అమౌంట్ ఆఫ్ స్కాలర్షిప్. సో దాట్స్ ది మెయిన్ రీజన్ స్టూడెంట్ విల్ బి చూసింగ్ యూకే యాజ్ దేర్ మేజర్ డెస్టినేషన్. ఓకే. సో ట్యూషన్ ఫీ అంటున్నారు. ట్యూషన్ ఫీ ఇప్పుడు గ్రాడ్యుయేషన్కి అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్స్కి ఎలా ఉంటుంది? యూజీకి వచ్చేసి పర్ ఇయర్ కోర్స్ ట్యూషన్ ఫీ వచ్చేసి సమ్మర్ అరౌండ్ 15,000 pounds నుంచి 18,000 pounds, 20,000 pounds అగైన్ డిపెండింగ్ అపాన్ ది యూనివర్సిటీ అండ్ ప్రోగ్రామ్ పై డిసైడ్ అయి ఉంటుందండి. అండ్ కమింగ్ టు మాస్టర్స్ అరౌండ్ 13,000 pounds నుంచి 18,000 pounds, 15,000 pounds లో కూడా ట్యూషన్ ఫీస్ ఉన్నాయి.
ఓకే. యూనివర్సిటీస్. అండ్ అక్కడ ఉండాలి అంటే ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయేమో అని కూడా డౌట్ పడుతూ ఉంటారు కాబట్టి, సో యూకేలో ఉండాలన్నప్పుడు లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి? సో లివింగ్ ఎక్స్పెన్సెస్ యూకేలో వచ్చేసి లొకేషన్ పరంగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి 2 లొకేషన్స్ ఉంటాయి అనమాట, లండన్, ఇన్సైడ్ లండన్ అండ్ అవుట్ సైడ్ లండన్. సో ఇన్సైడ్ లండన్ లో వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 1300 to 1350 pounds పడుతుంది పర్ మంత్ ఆన్ అన్ యావరేజ్ గా. అండ్ అవుట్ సైడ్ లండన్ వచ్చేసి అరౌండ్ 1000 to 1050 pounds పడుతుంది. ఈ లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది అన్ని క్లబ్ అయి ఉంటాయి అనమాట, అకామిడేషన్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, ఇంకా మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి ఇందులోనే. ఓకే. సో స్టూడెంట్స్ యూకేలో గ్రాడ్యుయేషన్ చేయాలనుకునే వాళ్ళు, అలాగే మాస్టర్స్ చేయాలి అనుకున్న వాళ్ళకి స్కాలర్షిప్స్ ఎలా ఉంటాయి? సో స్కాలర్షిప్ ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ద యూనివర్సిటీ. అండ్ ఆల్సో ఇక్కడ మేము ఇచ్చే అసిస్టెన్స్ ఏంటి అంటే, స్టూడెంట్స్ ఎంత తొందరగా అప్లై చేస్తే డిపెండింగ్ అపాన్ దేర్ ప్రొఫైల్ వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. ఎట్ ది సేమ్ టైమ్ స్టూడెంట్ కెన్ అట్రాక్ట్ గుడ్ అమౌంట్ ఆఫ్ స్కాలర్షిప్. సో ఎర్లీగా అప్లై చేసినందుకు వాళ్ళకి ఎర్లీ బర్డ్ డిస్కౌంట్స్ అనేది కూడా వస్తాయి. సో ఒకవేళ బ్యాచిలర్స్కి వచ్చేసి అయితే డిపెండింగ్ అపాన్ దేర్ పర్సంటేజ్, ఒకవేళ పర్సంటేజెస్ ఎక్కువగా ఉంటే కనుక దే కెన్ ఆల్సో attract up to 50% of scholarship of their tuition fee. And same comes to masters కూడా. So bachelors లో వాళ్ళకి ఎక్కువగా పర్సంటేజ్ ఉండి అండ్ ఒకవేళ మాస్టర్స్ కి వెళ్దాం అనుకుంటే కనుక దే కెన్ ఆల్సో అట్రాక్ట్ అప్ టు మినిమమ్ ఆఫ్ 20% and it can go up to 50% of scholarships. ఓకే. అండ్ అలాగే యూకేలో ఉన్నటువంటి ఫేమస్ సిటీస్ గురించి చెప్పండి, స్టూడెంట్స్ని బాగా అట్రాక్ట్ చేసే. సో ఫేమస్ సిటీ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి లండన్, అండ్ లండన్ తర్వాత బర్మింగమ్, మాంచెస్టర్, గ్లాస్గో, ఎడన్బ్రా అనే సిటీస్ ఉన్నాయి, టాప్ సిటీస్. లండన్ వచ్చేసి ఇట్స్ ఫైనాన్స్ హబ్, ఐటీ ఇండస్ట్రీస్ ఎక్కువగా అక్కడ ఉంటాయి. అండ్ వెరాస్ కమింగ్ టు బర్మింగమ్, మాంచెస్టర్, సో అక్కడ స్టూడెంట్స్ ఎందుకు చూస్ చేసుకుంటారంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది అఫోర్డబుల్ గా ఉంటుంది అండ్ వైబ్రెంట్ కల్చరల్ కమ్యూనిటీస్ ఉంటాయి. అండ్ కమింగ్ టు గ్లాస్గో, సో అక్కడ టాప్ యూనివర్సిటీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. అకాడమిక్ ఎక్సలెన్స్ కూడా మంచి రెప్యూటెడ్ ఉండే యూనివర్సిటీస్ గ్లాస్గోలో ఎక్కువగా ఉంటాయి. ఓకే. అండ్ అలాగే స్టడీస్ చేస్తూ ఉన్నప్పుడే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీస్ కూడా వెతుక్కుంటూ ఉంటారు కాబట్టి, అక్కడ పార్ట్ టైం జాబ్ చేయాలి అంటే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? మోస్ట్లీ స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్స్ వచ్చేసి 2 types ఉంటాయండి, ఆన్ క్యాంపస్ ఒకటి, ఆఫ్ క్యాంపస్ ఒకటి. ఆన్ క్యాంపస్ లో మనకి ఎడ్యుకేషన్ పరంగానే ఉంటుంది, లైక్ టీచింగ్ అసిస్టెంట్షిప్ కానివ్వండి, మెంటరింగ్ అసిస్టెంట్షిప్, లేదంటే ట్యూటరింగ్ అసిస్టెంట్షిప్స్ కానివ్వండి, రీసెర్చ్ అసిస్టెంట్షిప్స్ కానివ్వండి, ఇలాంటివి ఉంటాయి అనమాట. అంటే వాళ్ళ స్టడీస్ కి కూడా ఇవి యూజ్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ వచ్చేసి మనం ప్రొఫెసర్స్ కిందే వర్క్ చేస్తాం అనమాట. సో ప్రొఫెసర్స్ కింద వర్క్ చేయడం ఏంటంటే, లైక్ ఇంకా మనకి ఏదైతే అకాడమిక్ తీసుకుంటామో సో దానిపైన రూట్స్ అనేది ఇంకా నాలెడ్జ్ అనేది ఇంకా స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది. సో ఎట్ ది సేమ్ టైమ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా వాళ్ళకి ఫ్యూచర్ లో జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ క్యాంపస్ అనమాట. ఆఫ్ క్యాంపస్ లో స్టూడెంట్స్ ఎట్లా అంటే కస్టమర్ సర్వీస్ ఇండస్ట్రీ, రీటైల్ ఇండస్ట్రీ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటారు అనమాట. ఆర్ అన్ యావరేజ్ గా వేజ్ రేట్ వచ్చేసి పర్ అవర్ 10 to 15 pounds అనేది ఉంటుంది. యాజ్ అ స్టూడెంట్ బ్యాచిలర్స్ లో ఎన్రోల్ అయినా, మాస్టర్స్ లో ఎన్రోల్ అయినా కానీ వాళ్ళకి పర్ వీక్ కి 20 hours అనేది ఉంటుందండి. 20 hours పర్ వీక్, పర్ అవర్ వేజ్ రేట్ వచ్చేసి 10 pounds to 15 pounds. అగైన్ ఈ 10 to 15 pounds అనేది కూడా మనకి డిపెండింగ్ అపాన్ ద జాబ్ రోల్ పైన వేజెస్ అనేది ఇవ్వబడుతుంది. అండ్ వన్స్ వాళ్ళకి వెకేషన్స్ కూడా ఉంటాయి కదా స్టూడెంట్స్ కి, బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానివ్వండి. వెకేషన్స్ లో ఏంటంటే దే కెన్ వర్క్ అప్ టు ఫుల్ టైం 40 hours per week అనేది వాళ్ళు జాబ్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే. సో యూకేలో కెరీర్ అలాగే స్టడీస్ గురించి మిమ్మల్ని అప్రోచ్ అయినటువంటి స్టూడెంట్స్కి మీరు ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? నేనేం సజెస్ట్ చేస్తానంటే, లైక్ విచ్ ఎవర్ ద స్టూడెంట్స్ కమ్స్ అప్ ఫర్ చూసింగ్ యూకే అంటే, ఫస్ట్ వచ్చేసి మేము ప్రొఫైల్ అనలైజ్ చేస్తాము. అనలైజ్ చేసి వాట్ ఐ సజెస్ట్ ఇస్, ఫస్ట్ మీరు అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఏం చేశారు అండ్ వాట్ యూ వాంట్ టు బికమ్ ఇన్ యువర్ ఫ్యూచర్. సో అనలైజ్ చేసి విల్ బి గివింగ్ అ షార్ట్ లిస్ట్ అనమాట. షార్ట్ లిస్ట్ ఇచ్చాక నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యూచర్ బట్ ఆల్సో కోర్స్ కరికులం ఎలా ఉంది అండ్ స్కాలర్షిప్స్ ఎట్లా అట్రాక్ట్ చేస్తుంది, అఫోర్డబిలిటీ ఎట్లా ఉంది, ఆ లివింగ్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి ఆ ఏరియాలో. సో ఇవన్నీ చూసుకొని జస్ట్ ట్రై టు అప్లై ఫర్ యూనివర్సిటీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేది నేను సజెస్ట్ చేస్తాను స్టూడెంట్స్కి. సో ఫైనల్లీ గ్లోబల్ విజన్ ఓవర్సీస్ కెరీర్స్ ఎలాంటి సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది టోటల్ ఈ జర్నీలో స్టూడెంట్స్కి? గ్లోబల్ విజన్ ఓవర్సీస్ కెరియర్స్ అనేది స్టూడెంట్కి ఫ్రమ్ ది స్టార్టింగ్ టిల్ ఎండ్ పాయింట్ వరకు విల్ బి సపోర్టింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్లీ స్టూడెంట్ రాగానే విల్ బి అనలైజింగ్ ద స్టూడెంట్ ప్రొఫైల్, అతని అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫస్ట్ స్టూడెంట్ రిక్వైర్మెంట్స్ అనేది లైక్ విల్ టేక్ ఇన్ టు అకౌంట్. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్, ఇట్స్ ఆల్సో అబౌట్ ది కెరియర్ కౌన్సిలింగ్ అనమాట. స్టూడెంట్ వచ్చాక వాళ్ళ ప్రొఫైల్ అనలైజ్ చేసి విచ్ ఎవర్ ది ప్రోగ్రామ్ విల్ బి సూటబుల్
suitable for him and which particular university will be suitable for him అనేది దానిపైన గైడ్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అనమాట. యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ స్టూడెంట్ తో షేర్ చేస్తాము. సో స్టూడెంట్ కి ఎక్స్ప్లోర్ చేయమంటాము ఆప్షన్స్ అనేది వాళ్ళ బడ్జెట్ ప్రకారంగా, వాళ్ళ యూనివర్సిటీ ప్రిఫరెన్స్ ప్రకారంగా అండ్ వాళ్ళ లొకేషన్ ప్రకారంగా విల్ బి గైడింగ్ దట్ టు విచ్ ఎవర్ ఇస్ బెస్ట్ అకార్డింగ్ టు హిస్ ప్రొఫైల్. వన్స్ యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ ఇచ్చాక విల్ బి స్టార్టింగ్ అప్లైయింగ్ ఫర్ యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ అప్లై చేస్తూనే సో విల్ బి ఆల్సో హెల్పింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్లైయింగ్ ఫర్ స్కాలర్షిప్స్ కూడా. స్కాలర్షిప్స్ అప్లై చేశాక వన్స్ ద స్టూడెంట్ గెట్ అడ్మిట్స్ విల్ బి హెల్పింగ్ అవుట్ విత్ ది ఎంటైర్ ప్రాసెస్ లైక్ డాక్యుమెంటేషన్ కానివ్వండి, అకాడమిక్ డాక్యుమెంటేషన్, ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ కానివ్వండి, ఎండ్ టు ఎండ్ అసిస్టెన్స్ అనేది ఇవ్వబడుతుంది. అండ్ ఆల్సో విల్ బి టేకింగ్ కేర్ అబౌట్ ది వీసాస్ ఆల్సో. సో వీసాకి 1-on-1 స్టూడెంట్ తో కూర్చోబెట్టి లైక్ విల్ బి డిస్కసింగ్ వీసా ఇంటర్వ్యూ క్వశ్చన్స్, హౌ టు ఫేస్ ది వీసా ఇంటర్వ్యూస్, whether it might be university or else whether it might be the embassy. 1-on-1 డిస్కస్ చేసి విల్ బి ప్రిపేరింగ్ ద స్టూడెంట్ వీసా మాక్ ఇంటర్వ్యూస్ కానివ్వండి, లేదంటే ఇక్కడ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూస్ అని ఉంటాయి యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. సో దానికి విల్ బి టేకింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ మార్క్స్ అంటిల్ ద స్టూడెంట్ గెట్స్ ప్రిపేర్డ్ వెల్. వన్ స్టూడెంట్ వెల్ గా ప్రిపేర్ అయ్యాకే విల్ బి మూవింగ్ ద స్టూడెంట్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ. వన్స్ వీసా ఇంటర్వ్యూ క్రాక్ అయ్యాక లైక్ విల్ బి టేకింగ్ కేర్ నాట్ ఓన్లీ he fly to the university until he gets enrolled to the university, will be taking care about the student entire process annamata. Ikkada vachesi coming to Global Vision Overseas, it's completely one stop destination where the student can be able to get entire assistance under one roof. ఓకే, సూపర్ ప్రవళిక, థ్యాంక్ యూ సో మచ్. చాలా వాస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. యూకేలో చదవాలి అనుకున్న స్టూడెంట్స్కి ఉండేటువంటి అన్ని డౌట్స్కి మీరు క్లారిఫికేషన్ ఇచ్చేసారని నేను అనుకుంటున్నాను. బికాస్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు యూనివర్సిటీ సెలెక్షన్ కావచ్చు, అలాగే అక్కడ లివింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వెళ్ళిన తర్వాత మనం పార్ట్ టైం జాబ్స్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, అలాగే యూనివర్సిటీస్ ఏమేమి ఉన్నాయి, ఇలా అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రవళిక. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, గ్లోబల్ విజన్ ఓవర్సీస్ కెరీర్స్ చాలా వైడ్ ఆపర్చునిటీస్ యూకే స్టడీస్కి సంబంధించి ఉన్నాయి. అండ్ అలాగే వీళ్ళు కూడా ఒక అద్భుతమైన సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు స్టూడెంట్స్ సీకింగ్ ఫర్ యూఎస్ ఎడ్యుకేషన్, అలాగే కెరీర్ విషయంలో కూడా. ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి, సో మీరు కూడా గ్లోబల్ విజన్ ఓవర్సీస్ కెరీర్స్ని మీరు సెలెక్ట్ చేసుకుని యూకేలో చదువుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా స్క్రీన్పై కనిపించిన నెంబర్స్కి కాల్ చేయండి. ఫర్దర్ సపోర్ట్ తప్పకుండా ప్రొవైడ్ చేస్తారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.